సాయిథి ఇన్ఫ్రా కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో ఆ సంస్థ డైరెక్టర్ పూర్ణచంద్రరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద ఆయన్ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లిలోని PMLA ప్రత్యేక కోర్టులో ఆయన్ని హాజరుపరిచారు. దీంతో సంధు పూర్ణచంద్రరావుకు 15 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ కింద రిమాండ్ విధించింది. 700 మంది బాధితుల నుంచి సుమారు 800 కోట్ల వసూలు చేసినట్టు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. పూర్ణచంద్రరావును అదుపులోకి తీసుకున్న అధికారులు ఆయన్ను ఈడీ కార్యాలయానికి తరలించారు. రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సాహితీ ఇన్ఫ్రా అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. భారీగా డబ్బులు వసూలు చేసింది. హైదరాబాద్లోని అమీన్పూర్ వంటి ప్రాంతాల్లో షెర్వానీ ఎలైట్ వంటి ప్రాజెక్టులను నిర్మిస్తామని హామీ ఇచ్చి 655 మందికి పైగా కస్టమర్ల నుంచి 248.27 కోట్లు వసూలు చేసినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. అయితే డబ్బులు వసూలు చేసిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదని, దీంతో మోసపోయామని బాధితులు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ పోలీసులు పలు FIR నమోదు చేసినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే FIR నమోదు చేయడంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 126 కోట్ల విలువైన 21 స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి పూర్ణచంద్రరావు కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును దుర్వినియోగం చేసినట్టు ఈడీ గుర్తించింది. అంతేకాకుండా 50 కోట్ల నగదు లావాదేవీలను హవాలా మార్గంలో మళ్లించినట్టు ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది. అయితే ఈడీ గతంలోనూ ఈ కేసులో సాహితీ ఇన్ఫ్రా MD భూదాటి లక్ష్మీనారాయణను అరెస్ట్ చేసింది. సాహితీ సంస్థకు సంబంధించిన 161.50 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే అటాచ్ చేసింది. ఇప్పుడు పూర్ణచందర్ సాహితీ ఇన్ఫ్రా కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేసిన కేసులో ఆ సంస్థ డైరెక్టర్ పూర్ణచంద్రరావును ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. పూర్ణచంద్రరావు అరెస్టుతో ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ సంస్థ అయిన సాహితీ ఇన్ఫ్రా అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్లను ప్రకటించి భారీగా డబ్బులు వసూలు చేసింది. హైదరాబాద్లోని అమీన్పూర్ వంటి ప్రాంతాల్లో షెర్వానీ ఎలైట్ వంటి ప్రాజెక్టులను నిర్మిస్తామని హామీ ఇచ్చి 655 మందికి పైగా కస్టమర్ల నుంచి 248.27 కోట్లు వసూలు చేసినట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. అయితే డబ్బులు వసూలు చేసిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదని, దీంతో మోసపోయామని బాధితులు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై తెలంగాణ పోలీసులు FIRలు నమోదు చేయడంతో మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 126 కోట్ల విలువైన 21 స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి పూర్ణచంద్రరావు కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును దుర్వినియోగం చేసినట్టు ఈడీ గుర్తించింది. అంతేకాకుండా 50 కోట్ల నగదు లావాదేవీలను హవాలా మార్గంలో మళ్లించినట్టు ఛార్జ్షీట్లో పేర్కొంది.